నమస్తే వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ జాతిపితకు ఎమ్మెల్యే జిఎంఆర్ ఘనంగా నివాళి పారిశుద్ధ కార్మికులను సన్మానించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ముప్పై అడుగుల రావణ బ్రహ్మ విగ్రహం దహనం సెయింట్ ఆగ్నెస్ హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు విభిన్న రకాల పూలతో బతుకమ్మలను అలంకరించిన విద్యార్థులు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో గాంధీ థీమ్ పార్క్ లో స్థానిక శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్వచ్ఛ హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ పారిశుద్ధ కార్మికులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, అఫ్జల్ పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా డోనకల్ మున్సిపాలిటీ స్థానిక సెయింట్ ఆగ్నెస్ హై స్కూల్లో తెలంగాణ అస్తిత్వానికి సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగను ప్రిన్సిపల్ హెలెన్ రాణి పూజ కార్యక్రమంతో ప్రారంభించారు. కార్యక్రమంలో మొదటిసారిగా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్వం ధర్మగదడు అనే రాజుకు 100 మంది పుత్రులు పుట్టి మరణిస్తే లేక లేక కలిగిన పుత్రికకు బతుకమ్మ పేరు పెట్టాడని, ఆమె పేరు ప్రతిష్టలు సంపాదించిందని, ఆనాటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆమె పేరు మీద బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ప్రిన్సిపల్ హెలెన్ రాణి తెలిపారు. ఈ బతుకమ్మ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆమె కోరారు.
జరుపుకుంటున్నాం. ఇది 9 రోజుల పాటు జరిగేటటువంటి పండుగ. రోజుకొక తీరుగా పువ్వులని అలంకరించి రోజుకొక తీరుగా తెలంగాణ ఆడపడుచులు ప్రసాదాన్ని ఆ యొక్క జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలను వాడవాడన ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో మహాత్ముని విగ్రహానికి ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ అహింస నినాదంలో అఖండ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడని ఎమ్మెల్యే కొనియాడారు. అంటరానితనాన్ని రూపుమాపి నవభారత నిర్మాణం కోసం కలగనున్న స్వాప్నికుడని ఆయన పేర్కొన్నారు. పల్లెలు దేశానికి పట్టుగొమ్మలని, అవి అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లని, గాంధీ చూపిన మార్గంలో యువత ఉన్నత శిఖరాలను ఆరోధించాలని రాజ్ ఠాగూర్ ఆకాంక్షించారు. నిర్వహిస్తూ వారు చేసిన చూపించిన బాటలో భారతదేశం ఈరోజు ఇంత ప్రగతిని సాధించింది. ఆ రోజు స్వతంత్రాన్ని తీసుకురావడానికి శాంతియుతంగా పోరాటం చేసిన మహాత్మా గాంధీ ఆలోచనలు మరి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అనుసరిస్తూ ప్రజా సంక్షేమాన్ని ప్రపంచ దేశాలకు వీటిగా భారతదేశాన్ని చేసిన చరిత్ర ఈరోజు మహాత్మా గాంధీ ఆశయాలు దాకా నెహ్రూతో మొదలుపెట్టుకుంటే ఈరోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనత అనే విషయాన్ని ఒకసారి మీ అందరికీ చేస్తూ ఈరోజు కూడా వారి యొక్క సందేశాన్ని, వారి ఆలోచనలు, వారి యొక్క మార్గాన్ని నడుస్తూ పేద ప్రజల సంక్షేమం కొరకు ఏదైతే ఉన్న ప్రాంతాన్ని పూర్తి శాతం అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోనే తెలంగాణలో ఈ ప్రాంతానికి కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావడానికి, పునరోగం తీసుకురావడానికి మేము పనిచేస్తా ఉన్నాం. ఈరోజు నిన్న మొన్నటి వరకు 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఒక నిరంకుశ పరిపాలన నడిచింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ రకంగా తెలంగాణ సాధన కొరకు ఆ రోజు స్వతంత్ర సాధనకు పోరాటం చేసినారో ఈరోజు శాంతియుతంగా ఓటు ద్వారా తిరుగుబాటు చేసినారు. ఇలా మరొకసారి గాంధీ ఆలోచన ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య తెలంగాణ, ఈ ప్రజాస్వామ్య తెలంగాణలో అన్ని ప్రాంతాల పూర్వవైపు తీసుకొచ్చి 25 మాట ఇచ్చినాము, తెలంగాణ సాధించుకున్నాము. నీళ్లు, నియామకాలు, నిధులు ఏవైతున్నాయో అప్పుడు వాళ్ళు చేసిన ప్రభుత్వం బూటకం ఈరోజు అది నిజం చేస్తూ ఉన్నాం. ఇలా చదువుకున్న విద్యార్థుల ఉద్యోగాలు, నీళ్లు అన్ని ప్రాంతాలకు, అదే మాదిరి నిధులు ఖాళీ చేసిపోయి అప్పుల పాలు చేసిపోయిన గత ప్రభుత్వాన్ని మరి దృష్టిలో పెట్టుకొని ఇలా నిధులతో పాటు అభివృద్ధిని ఈ ప్రాంతానికి తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ధీటుగా చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంకా ముందు
దాంట్లో భాగంగా రామగుండంగా అత్యున్నతమైన స్థాయిలో ఉంటుందని నేను భావిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి విభిన్న రకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆనందోత్సవాలతో బతుకమ్మ ఆడారు. డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ విజయలక్ష్మి మాట్లాడుతూ పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలు తెలవాలని వారితోనే బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడించడం జరిగింది అన్నారు. 9 రోజులు చేసుకునే పండుగలో 9 రకాల నైవేద్యాలు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్టిఫిషియల్ గా రంగులతో కాకుండా సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. ప్రతిపాదించే పండుగ బతుకమ్మ పండుగ. దీన్ని 9 రోజుల పాటు జరుపుకుంటారు. అయితే ప్రకృతికి మానవుడికి ఉండే సంబంధం గురించి చెప్పేదే బతుకమ్మ పండుగ. దీన్ని మా కళాశాలలో చాలా బాగా నిర్వహించుకుంటాము. పిల్లలకి మన చరిత్ర, మన సంస్కృతి అన్ని తెలవాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళతోనే బతుకమ్మ పండుగను జరుపుతున్నాము. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 9 రోజులు చేసుకునే ఈ బతుకమ్మ పండుగలో 9 రకాల నైవేద్యాలు పెడతారు. ఆ 9 రకాల నైవేద్యాలన్నీ చిరుధాన్యాలతో వాటితో తయారు చేస్తారు. సో ఆటపాటలతో స్త్రీలు తమ సంతోషాలని పంచుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ పండుగని జరుపుకుంటారు. నేటి తరానికి కొన్ని పండుగ సంబంధించిన విశేషాలు అందించాలని, ఈ సంస్కృతి తరతరాలు నిలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ మనకు జరిగే ఒక నష్టం ఏంటి అంటే కొన్ని రంగులు, వాటిని రసాయన పదార్థాలు వాడి పువ్వుల మీద నీళ్ళల్లో కలపడం జరుగుతుంది. దాని వల్ల చాలా నష్టాలు కలుగుతాయి. అట్లా కాకుండా ప్రకృతి సిద్ధమైన పండుగని మనం ప్రతిపాదించే పండుగ బతుకమ్మ పండుగ. దీన్ని 9 రోజుల పాటు జరుపుకుంటారు. అయితే ప్రకృతికి మానవుడికి ఉండే సంబంధం గురించి చెప్పేదే బతుకమ్మ పండుగ. దీన్ని మా కళాశాలలో చాలా బాగా నిర్వహించుకుంటాము. పిల్లలకి మన చరిత్ర, మన సంస్కృతి అన్ని తెలవాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళతోనే బతుకమ్మ పండుగను జరుపుతున్నాము. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 9 రోజులు చేసుకునే ఈ బతుకమ్మ పండుగలో 9 రకాల నైవేద్యాలు పెడతారు. ఆ 9 రకాల నైవేద్యాలన్నీ చిరుధాన్యాలతో వాటితో తయారు చేస్తారు. సో ఆటపాటలతో స్త్రీలు తమ సంతోషాలని పంచుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ పండుగని జరుపుకుంటారు. నేటి తరానికి కొన్ని పండుగ సంబంధించిన విశేషాలు అందించాలని, ఈ సంస్కృతి తరతరాలు నిలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ మనకు జరిగే ఒక నష్టం ఏంటి అంటే కొన్ని రంగులు, వాటిని రసాయన పదార్థాలు వాడి పువ్వుల మీద నీళ్ళల్లో కలపడం జరుగుతుంది. దాని వల్ల చాలా నష్టాలు కలుగుతాయి. అట్లా కాకుండా ప్రకృతి సిద్ధమైన పండుగని మనం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ఫు అకాడమీ అహ్మద్ మాస్టర్ ఆధ్వర్యంలో 155వ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫరూక్ నగర్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా ఆలోపించారు. ఈ కార్యక్రమంలో అహ్మద్ మాస్టర్ మాట్లాడుతూ గాంధీజీ స్వతంత్ర సమరంలో కీలక పాత్ర వహించాలని, జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
here to celebrate Batkama festival in advance. This Batkama is making with lot of joy and happiness. It is not making with flowers, and this Batkama is celebrated by the women with great enthusiasm in every state in Telangana. This is a inheritance festival in Telangana. It's a very beautiful and with full of joy. Thank you. మేము జరుపుకోవడం జరుగుతుంది. ముందుగా తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు. మేము ఈ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో విద్యతో పాటు మన సాంప్రదాయం, సంస్కృతి, నాగరికతను కూడా పిల్లలు మర్చిపోకుండా ఉండేందుకు ఇప్పుడు జరుగుతున్న డేస్లో అన్నీ మట్టి కొట్టుకుపోతున్నాయి. సో అలా కాకూడదు అని మేము ఏ ఫెస్టివల్ అయినా మా స్కూల్లో మేము సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే ఈ బతుకమ్మ సంబరాలు కూడా ఈసారి వెరీ స్పెషల్గా చేసుకోవడం జరిగింది. ఈ ఇయరే కాదు, మేము గత 12-13 ఇయర్స్ నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక స్పెషల్ జరుపుకుంటూనే ఉన్నాము. ఈసారి పెద్ద బతుకమ్మ ఇంత సైజులో చేయడం జరిగింది. పిల్లలు కూడా దీని నుంచి వాళ్ళు మన సంప్రదాయాన్ని మర్చిపోకుండా ఉంటారు, గుర్తుంచుకుంటారు. వాళ్ళకు చిన్న మనసులోని మేము ఇలాంటివి నాటుకున్నాయంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ మర్చిపోకుండా వాళ్ళు గుర్తుంచుకుంటారు పెద్దగా అయినా సరే. ఇంకా స్కూళ్ళల్లో మేము ఏ పండుగని కూడా పిల్లలు మర్చిపోకుండా ఉండేందుకే జరుపుకుంటున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు విభిన్న రకాల పూలతో బతుకమ్మను అలంకరించారు. ఈ వేడుకలలో విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం 9 రోజుల బతుకమ్మ వేడుకలు తెలియజేసే బతుకమ్మను పేర్చి ఆటపాటలతో బతుకమ్మను పూజించారు. పాఠశాలల్లో చిన్న పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ పాటలతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సంతోష్ రెడ్డి, పద్మజ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. Hey, pagadar. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జాతిపితకు ఎమ్మెల్యే జిఎంఆర్ ఘనంగా నివాళి. పారిశుద్ధ కార్మికులను సన్మానించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ముప్పై అడుగుల రావణ బ్రహ్మ విగ్రహం దహనం. సెయింట్ ఆగ్నెస్ హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు. ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు. విభిన్న రకాల పూలతో బతుకమ్మలను అలంకరించిన విద్యార్థులు. ఇవి బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి. విధి లక్ష్య సమాజంతో నమస్కారం.